ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చిందంటారు గాని గాఢంగా ప్రేమించుకున్నోళ్ళు చేసుకునే పెళ్లి అయ్యగార్లకు గండమై కూసుంటున్నదట. గాలికి పోయే కంప గోషికి తాకింది అన్నట్టు అవుతున్నదట. ప్రేమించుకొని చేసుకున్నా, పెద్దలు కుదిరిచ్చి చేసుకున్నా, ఏ తిరగపెండ్లి చేసుకున్నా బెంగుళూరులో ఉండే సోమేశ్వర స్వామి గుడిలో అర్చన చేసే అయ్యగార్లకు మస్తు బెంగ అవుతున్నదట. అందుకే ఇప్పటి నుంచి ఈ గుడిలో పెండ్లిలు చెయ్యం అనే బోర్డు పెట్టుకునే ఆలోచన చేసిండ్రట. ఇంతకు వాళ్ళకు వచ్చిన తిప్పలేందంటే ఈ గుడిలా పెండ్లి చేసుకున్నోళ్ళు కొద్ది కాలానికే కోట్ల విడాకులు కావాలని కేసులు ఇస్తారట. వాటి కోసం మీ పెండ్లిలు చేయించిన అయ్యగారులను రమ్మనుండ్రి, సాక్షులను పిలిపించుండ్రని కోర్టులు సమన్లు ఇస్తున్నదట. అట్లా అయ్యగారులు అధికారులు ఆలయం తక్కువ ఆర్డర్ ఆర్డర్ అనే కోట్ల చుట్టూ ఎక్కువ తిరగాల్సి వస్తున్నదట. కలిసి ఉంటామని చెప్తే పెండ్లిలు చేసినాం, ఇట్లా కోట్ల చుట్టూ తిరుగుడు సాక్ష్యాలు చెప్పుడంటే మాతో కుదరని పని అని నిర్ణయానికి వచ్చిండట. అందుకే ఆలయ కమిటీ ఆలోచించి పుండు ఎక్కడుంటే అక్కడనే మందు పెట్టాలన్నట్టు చిక్కాంత వచ్చేది ఇక్కడ పెండ్లిలు చేయించుకుంటుతోనే కాబట్టి ఈ పెండ్లిలను ఆపితే అంత కూల్ అవుతుందని ఇప్పటి నుంచి ఇక్కడ పెండ్లిలు చేయమని ఆర్డర్లు పాస్ చేసిందట. అర్చనలు చేసుడు, ఆరతులు ఇచ్చుడు, ఆశీర్వాదాలు పెట్టుడు, దేవునికి భక్తులకు నడుమిట్లుండి పూజలు చేయాల్సిన పూజారులు కోట్ల చుట్టూ బిజీగా తిరగాల్సి వచ్చుడు మంచిగా లేదు. పెండ్లి చేసిన పుణ్యంతోని పాటు విడగొట్టే పాపం కూడా మనకే అంటుకుంటే మంచిది కాదని ఈ నిర్ణయం తీసుకున్నారట. బెంగళూరు పట్టణంలో పూర్వకాలంలో నుంచున్న హలసూర్ సోమేశ్వర స్వామి అనే ఈ గుడిలా పెండ్లిలు ఎక్కువ జరుగుతాయట. అయితే ఈ నడుమ అంతే ఎక్కువ విడాకులు కూడా జరుగుతున్నాయట. అందుకే ఇదేదో మన వృత్తికే ఎసరు పెట్టేటట్టు ఉన్నదని పెండ్లీలకు తలుపులు మూసేసిండ్రట. మాంగళ్యం తంతునానేమో అనే పదం బల్కొద్దని నోటికి తాళాలు వేసుకున్నట్టు చేసిండ్రట. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పూజలు చేసేటోళ్ళను కోర్టుకు రమ్మంటే ఎంతకని పోతారు కదా. మరి మంచి నిర్ణయమే చేసిండ్రు కదా.